హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్. టేస్టీగా సింపుల్గా దోసకాయ టమాటో ములక్కాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని మగ్గించుకోవాలండి. ఆనియన్స్ని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఒకసారి చక్కగా అంతా కలుపుకొని 1 నిమిషం పాటు అయితే మగ్గించుకోవాలండి. ఇలా కొద్దిసేపు ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత నేను ముందే దోసకాయని కట్ చేసి పెట్టుకున్నానండి. దోసకాయలు ములక్కాయలు మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను. దోసకాయ ములక్కాయ వేసేసుకొని ఇలా కలుపుకోవాలి. కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత ఒక 4 టమాటాలను కూడా ఈ విధంగా కట్ చేసేసుకొని అంతా చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకుంటూ ఉండాలండి. చూడండి, ఇలా మగ్గిన తర్వాత 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసేసుకొని ఇలా కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత రుచికి సరిపడా కారం ఉప్పు వేసేసుకోవాలి. వేసేసుకొని అంతా 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ మగ్గించుకోవాలండి. ఇలా చక్కగా అంతా మగ్గిన తర్వాత 1 కప్పు వాటర్ వేసేసుకొని ఉడికించుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒకసారి మధ్యలో కలుపుతూ కొద్దిసేపు ఉడికించుకుంటే గ్రేవీ అన్నది చక్కగా చిక్కబడుతుందండి. చూడండి, ములక్కాయలు దోసకాయలు చక్కగా ఉడికిపోతాయండి. చూడండి ఎంత చక్కగా ఉడికిందో, గ్రేవీ కూడా చాలా చిక్కగా వస్తుందండి. అలా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. వేడిగా ములక్కాయ దోసకాయ టమాటో కర్రీ రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీ రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. ఈరోజు ఫుడ్ వీడియోలో దోసకాయ ములక్కాయ టమాటో కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.